అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటో ఎగ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కారం వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ని కూడాను వేసి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పొటాటోని కూడా వేయించుకోవాలి. పొటాటోని పీల్ చేసి పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నానండి. బిర్యానీలోకి పెద్ద పీసెస్ అయితే మనకి తినటానికి కూడాను చాలా టేస్ట్గా బాగుంటాయి. ఈ పొటాటో కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులోనే తేజ్పత్తా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు ఇవి కూడా వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం కూడాను ఇప్పుడే వేస్తున్నాను. నేను బిర్యానీలో మొత్తానికి సరిపడా కారాన్ని కూడాను ఇప్పుడే తీసుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీలో నేను ఇంకా పచ్చిమిర్చి తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి మొత్తానికి సరిపడా కారం ఇప్పుడే వేసేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసి వేయిస్తున్నా. నెక్స్ట్ చిక్కటి పెరుగు కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటున్నాను. పెరుగు వేస్తే ఈ మసాలా మొత్తం మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది కూడాను. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్, పొటాటో, వీటన్నిటిని కూడాను ఇందులోనే వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు కుక్ చేద్దాం. ఈ కుక్ చేసిన తర్వాత పొటాటో కూడాను హాఫ్ బాయిల్ అయిపోతుంది. ఇంక ఇది అయిన తర్వాత దీన్ని ఆపేసి నెక్స్ట్ మనం బిర్యానీ కోసం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనే నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత మిగతా హాఫ్ ఏదైతే ఉందో గరం మసాలా అది ఇందులో వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడాను, అలానే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసి బాగా వేయించుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. సో అందుకని నేను 3 గ్లాసెస్ టమాటా ప్యూరీ తీసుకున్నాను. మిగతా 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. బాగా మెత్తగా పండిన టమాటాలు తీసుకున్నాను. 3 గ్లాసెస్ టమాటా ప్యూరీ వేసాను. ఇది వేగిన తర్వాత కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాయిల్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా వేసి అలాగే మిగతా 2.5 గ్లాసెస్ వాటర్ని కూడాను ఇందులోనే వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడాను ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ మసాలా కర్రీని, దీన్ని కూడాను ఈ బిర్యానీ పైనే వేసేస్తున్నానండి. ఎందుకంటే రైస్ హాఫ్ బాయిల్ మాత్రమే అయ్యింది, మిగతాది ఈ మసాలాతో పాటు కుక్ అవుతుంది. అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి కూడాను పట్టి చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఇవి మసాలా కర్రీ కూడాను వేసిన తర్వాత మిగతా బిర్యానీ కూడాను లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకుంటే ఇంకా అంతేనండి, టమాటా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.